ఈ ప్రపంచంలో ప్రతిదీ ఒక శక్తి తరంగం మాత్రమే అని శాస్త్రవేత్తలు మరియు ఆధ్యాత్మికవేత్తలు ఎప్పుడో నిరూపించారు. మనం చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం వెనుక ఒక అదృశ్యమైన శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఆ శక్తినే మనం విశ్వమని లేదా దైవమని పిలుస్తాము. మన ఆలోచనలు కూడా ఒక రకమైన విద్యుదయస్కాంత తరంగాలు. మనం ఏదైనా ఆలోచించినప్పుడు ఆ ఆలోచన విశ్వంలోకి వెళ్ళి దానికి సరితూగే ఫలితాన్ని మన వైపుకు ఆకర్షిస్తుంది. దీనినే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అని పిలుస్తున్నాము. అయితే ఈ ఆకర్షణ సిద్ధాంతం అందరికీ ఒకేలా పనిచేయదు. దానికి కారణం మన ఆలోచనల్లో ఉండే స్పష్టత లోపించడం మరియు నమ్మకం లేకపోవడం. చాలామంది ఏదైనా కోరుకున్నప్పుడు అది జరుగుతుందో లేదో అనే భయంతో కోరుకుంటారు. ఆ భయమే ప్రతికూల ఫలితాలనిస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే ఐఆమ్ అబ్సల్యూట్లీ సర్టైన్ అంటే నేను దీని గురించి సంపూర్ణ నిశ్చయంతో ఉన్నాను అనే పద్ధతిని పాటిస్తారో అప్పుడు మీ ఆలోచనలకు అపారమైన వేగం మరియు శక్తి వస్తాయి. ఈ పద్ధతి కేవలం మాటలకు సంబంధించింది కాదు, ఇది మీ ఆత్మకు సంబంధించిన సంకల్పం. మీరు ఒక విషయాన్ని ఖచ్చితంగా జరుగుతుందని నమ్మినప్పుడు విశ్వం తన నియమాలను సైతం మార్చుకుని మీ కోరికను నెరవేర్చడానికి సిద్ధమవుతుంది. ఇది ఒక గంటలో ఫలితాలనిచ్చేంత శక్తివంతమైనది కావడానికి కారణం ఇందులో మీరిచ్చే కమాండ్. మీరు విశ్వాన్ని అడగడం లేదు, మీరు దానికి ఆర్డర్ ఇస్తున్నారు. ఆర్డర్ ఇచ్చినప్పుడు అక్కడ సందేహానికి చోటుండదు, కేవలం అమలుపరచడం మాత్రమే మిగిలి ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్లో అనేక రకాల పద్ధతులున్నాయి. ఉదాహరణకు 555 టెక్నిక్, 369 పద్ధతి లేదా గ్రాటిట్యూడ్ జర్నల్ రాయడం వంటివి. కానీ వీటన్నిటిలో ఒక రకమైన సమయం మరియు క్రమశిక్షణ అవసరమవుతాయి. కొన్నిసార్లు మనకు అత్యవసరంగా ఏదైనా జరగాలి అని అనిపించినప్పుడు ఈ ఐఆమ్ అబ్సల్యూట్లీ సర్టెన్ అంటే నాకు పూర్తి నమ్మకం ఉంది అనే టెక్నిక్ ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. దీని వెనక ఉన్న సైకాలజీని మనం గమనిస్తే మన మెదడులోని రెటిక్యులార్ యాక్టివేటింగ్ సిస్టమ్ మనం దేని మీద దృష్టి పెడతామో దానిని మాత్రమే మనకు చూపిస్తుంది. మీరు నాకు రావాల్సిన ఫోన్ కాల్ వస్తుంది అని ఖచ్చితంగా అనుకున్నప్పుడు మీ మెదడు ఆ అవకాశాలను వెతకడం ప్రారంభిస్తుంది. మీరు ఈ వాక్యాన్ని పలికేటప్పుడు మీ శరీరంలో ఒక రకమైన వైబ్రేషన్ మొదలవ్వాలి. ఆ వైబ్రేషన్ మీ ఉపచేతన మనస్సును మేల్కొల్పుతుంది. మన ఉపచేతన మనస్సుకు ఏది నిజం ఏది అబద్ధం అనే తేడా తెలియదు. మనం దేనిని నిజమని బలంగా నమ్ముతామో దానినే అది సృష్టిస్తుంది. అందుకే మీరు ఇప్పటికే ఆ ఫలితాన్ని పొందినట్లుగా భావించడం చాలా ముఖ్యం. గడియారం ముళ్ళు తిరుగుతున్న కొద్దీ మీ నమ్మకం పెరగాలే తప్ప తగ్గకూడదు. ఒక గంటలో ఫలితం రావాలి అంటే మీ ఏకాగ్రత అద్దంలా స్వచ్ఛంగా ఉండాలి. ఎటువంటి పరధ్యానం లేకుండా కేవలం ఆ ఒక్క కోరిక మీదే మీ పూర్తి శక్తిని కేంద్రీకరించాలి. ఇది ఒక లేజర్ కిరణం లాంటిది. లేజర్ కిరణం ఎంత శక్తివంతంగా ఉంటుందో మనందరికీ తెలుసు. అది ఇనుమును కూడా కోయగలదు. అలాగే మీ ఏకాగ్రత కూడా అంత బలంగా ఉంటే ఏదైనా సాధ్యమే. మీరు ఈ టెక్నిక్ చేసేటప్పుడు ఎదురయ్యే అతిపెద్ద శత్రువు మీ లోపల ఉండే తర్కం అంటే అనుమానం. మన మెదడు ఎప్పుడు ఇది ఎలా సాధ్యం, ఇంత త్వరగా ఎలా జరుగుతుంది అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ తర్కాన్ని ఆపడమే మేనిఫెస్టేషన్లో అసలైన విద్య. తర్కానికి అందనివే అద్భుతాలు. మీరొక విత్తనాన్ని నాటినప్పుడు అది భూమిలో ఎలా మొలకెట్టుతుంది, దానికి నీరు ఎలా అందుతుంది అని ప్రతి నిమిషం తవ్వి చూడరు కదా. మీరు విత్తనం నాటారు అంటే అది మొక్క అవుతుందని మీకు తెలుసు. అదే నమ్మకాన్ని ఇక్కడ కూడా ప్రదర్శించాలి. విశ్వం మనకు తల్లి లాంటిది. ఒక బిడ్డ తన తల్లిని అడిగినప్పుడు ఆ తల్లి ఎలాగైతే కాదనకుండా ఇస్తుందో విశ్వం కూడా అలాగే ఇస్తుంది. అయితే మీరు అడిగేటప్పుడు ఒక యజమానిలాగా, ఒక విజేతలాగా అడగాలి. దైన్యం ఉన్న చోట శక్తి ఉండదు. అందుకే ఐఆమ్ అబ్సల్యూట్లీ సర్టన్ అనే మాటలో ఒక రాజసం ఉంది, ఒక అధికారం ఉంది. ఆ అధికారం మీ ఆత్మ నుండి రావాలి. మీరు ఏది కోరుకుంటున్నారో దానిని ఒక్క క్షణం ఊహించుకోండి. ఆ ఊహలో మీరు ఎంత సంతోషంగా ఉన్నారో గమనించండి. ఆ సంతోషమే మీ విజయానికి సంకేతం. మీరు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో అప్పుడు మీరు విశ్వంతో అనుసంధానం అవుతారు. బాధలో ఉన్నప్పుడు లేదా ఆందోళనలో ఉన్నప్పుడు మన వైబ్రేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి స్థితిలో మనం ఏది కోరుకున్నా అది నెరవేరదు, సరే కదా. ఇంకా సమస్యలే మన వైపుకు వస్తాయి. అందుకే ముందుగా మీ మూడ్ని మార్చుకోండి. మంచి సంగీతం వినడం లేదా ప్రకృతిలో కాసేపు నడవడం ద్వారా మీ శక్తిని పెంచుకోండి. ఆ తర్వాతే ఈ టెక్నిక్ని ప్రారంభించండి. చాలామంది అడుగుతుంటారు, కేవలం మాటలతోనే పనులు జరిగిపోతాయా అని. దానికి సమాధానం అవును మరియు కాదు. మాట అనేది మీ ఆలోచనకు ఒక రూపం. ఆ రూపం వెనుక మీ కర్మ కూడా ఉంటుంది. అంటే మీరు ఒక పని జరగాలని కోరుకున్నప్పుడు దానికి సంబంధించిన ప్రేరణ మీకు కలుగుతుంది. ఉదాహరణకు మీకు ఒక ఉద్యోగం రావాలని మీరు ఈ టెక్నిక్ చేస్తే అకస్మాత్తుగా
మీకు ఒక వ్యక్తి నుండి ఫోన్ రావడం లేదా ఒక వెబ్సైట్లో మీకు కావాల్సిన వేకెన్సీ కనిపించడం జరుగుతుంది. అప్పుడు మీరు వెంటనే స్పందించి అప్లై చేయాలి. విశ్వం మీకు తలుపులు తెరుస్తుంది, కానీ ఆ తలుపు గుండా లోపలికి నడవాల్సింది మీరే. మేనిఫెస్టేషన్ అంటే కూర్చున్న చోటే అన్నీ వచ్చేయడం కాదు, మీకు కావాల్సిన మార్గాలను సుగమం చేసుకోవడం. ఈ మార్గంలో మీకు ఎన్నో సంకేతాలు కనిపిస్తాయి. మీరు కోరుకున్న దానికి సంబంధించిన నంబర్లు కనిపించడం లేదా ఆ విషయానికి సంబంధించిన చర్చలు ఎక్కడో ఒక చోట వినపడటం వంటివి జరుగుతాయి. ఇవన్నీ విశ్వం మీకిస్తున్న హామీలు. నీ కోరిక మార్గంలో ఉంది, ఓపికగా ఉండు అని విశ్వం మీకు చెబుతోంది. ఈ ప్రక్రియలో కృతజ్ఞత అనేది మ్యాజిక్లా పనిచేస్తుంది. మీకు ఇంకా అందకపోయినా అందినట్లుగా భావిస్తూ కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ అనే పదం విశ్వంలో అత్యంత శక్తివంతమైన పదం. అది అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. మీకేదైనా చిన్న మేలు జరిగినా వెంటనే విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకోండి. దీనివల్ల మీ వైబ్రేషన్స్ ఇంకా పెరుగుతాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ టెక్నిక్ చేసేటప్పుడు ఇతరుల గురించి ప్రతికూలంగా ఆలోచించకూడదు. మీరు ఎవరికైనా చెడు జరగాలని కోరుకుంటే అది తిరిగి మీకే చేరుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్దం లాంటిది. మీరు ఏది చూపిస్తే అదే మీకు కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడూ సానుకూలమైన కోరికలనే కోరుకోండి. మీ అభివృద్ధి, మీ కుటుంబ క్షేమం, మీ ఆరోగ్యం వంటి విషయాల మీద దృష్టి పెట్టండి. సమాజానికి మేలు చేసే పనుల గురించి ఆలోచించండి. మీరు ఎంత ఎక్కువ మందికి మేలు చేయాలని కోరుకుంటే విశ్వం మీకు అంత ఎక్కువ శక్తినిస్తుంది. ఎందుకంటే మీరు విశ్వానికి ఒక సాధనంగా మారుతున్నారు. అప్పుడు మీ వ్యక్తిగత కోరికలు చాలా సులభంగా నెరవేరుతాయి. ఈ ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టన్ అనే పద్ధతిని మీరు నిరంతరం ప్రాక్టీస్ చేయవచ్చు. ఇది కేవలం కోరికల కోసమే కాదు, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఈ రోజు నాకు అద్భుతంగా గడవబోతోంది అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అని అనుకోండి. అప్పుడు ఆ రోజంతా మీకు సానుకూలమైన సంఘటనలే ఎదురవుతాయి. మీ ఆలోచన విధానమే మీ జీవితాన్ని నిర్మిస్తుంది. మీరొక శిల్పి లాంటివారు. మీ ఆలోచనలే మీ చేతిలో ఉన్న ఊలి. మీరు ఎంత చక్కగా చెక్కుకుంటే మీ జీవితం అంత అందమైన శిల్పంలా మారుతుంది. ఈ టెక్నిక్లో సమయం అనేది ఒక పరిమితి మాత్రమే. విశ్వానికి సమయం అంటే ఏమీ లేదు. దానికి గంటన్నా నిమిషమన్నా ఒకటే. మనమే మన మనస్సులో ఒక కాల పరిమితిని పెట్టుకుంటాము. ఆ గంట సమయం మన నమ్మకాన్ని పరీక్షించడానికి ఒక గీటురాయి. మీరు ఆ గంటసేపు మీ నమ్మకాన్ని సడలనివ్వకుండా ఉంటే మీరు విజేతలే. ఒకవేళ ఆ గంటలో జరగకపోతే నిరాశ చెందకండి. దానర్థం విశ్వం మీకోసం ఇంకా పెద్దదేదో ప్లాన్ చేస్తోంది అని, లేదా మీ నమ్మకంలో ఎక్కడో చిన్న లోపం ఉందని. దానిని సరిదిద్దుకొని మళ్ళీ ప్రయత్నించండి. పట్టుదల ఉన్న చోట విజయం వెతుక్కుంటూ వస్తుంది. చరిత్రలో గొప్ప వ్యక్తులందరూ ఇటువంటి నమ్మకంతోనే అసాధ్యాలను సుసాధ్యం చేశారు. రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టినప్పుడు లేదా ఎడిసన్ బల్బు కనిపెట్టినప్పుడు వారు ఇది సాధ్యం అవుతుందా అని ఆలోచించలేదు. వారు ఇది ఖచ్చితంగా సాధ్యం అని నమ్మారు. ఆ నమ్మకమే వారిని నడిపించింది. మనందరిలో ఆ శక్తి ఉంది, కానీ దానిని మనం వాడటం మర్చిపోయాము. ఇప్పుడు మళ్ళీ ఆ శక్తిని గుర్తు చేసుకునే సమయం వచ్చింది. ఈ టెక్నిక్ ద్వారా మీరు మీ జీవితంలో కోరుకున్న మార్పును తీసుకురావచ్చు. ఇది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మీకు ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ స్వీకరించండి. సంతోషంగా ఉండటం అనేది ఒక ఎంపిక. మీరు ఏ స్థితిలో ఉన్నా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. అప్పుడు లోకం మొత్తం మీకు అందంగా కనిపిస్తుంది. మీ కళ్ళల్లో ఆ కాంతిని చూసి విశ్వం మీకు మరింత వెలుగును ఇస్తుంది. మీ ఉపచేతన మనస్సు ఒక అద్భుతమైన తోట లాంటిది. అందులో మీరు వేసే ఆలోచనలే విత్తనాలు. మీరు ఏ విత్తనాలు వేస్తే అవే మొక్కలు వస్తాయి. మీరు ప్రేమను నాటితే ప్రేమే దొరుకుతుంది. ద్వేషాన్ని నాటితే ద్వేషమే దొరుకుతుంది. కాబట్టి మీ ఆలోచనలను ఎప్పుడూ గమనిస్తూ ఉండండి. ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని బలవంతంగా ఆపకండి. కేవలం వాటిని గమనించి వదిలేయండి. వాటికి బదులుగా సానుకూల ఆలోచనలను ప్రవేశపెట్టండి. ఇది నిరంతర ప్రక్రియ. మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా మీరు మీ జీవితాన్ని మార్చుకోగలరు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, కానీ మీ ఆత్మశక్తి శాశ్వతం. ఆ శక్తిని నమ్ముకోండి. మీరే ఒంటరివారు కాదు. ఈ విశ్వం మొత్తం మీ వెనుక ఉంది. మీరొక అడుగు వేస్తే విశ్వం 10 అడుగులు మీ వైపు వేస్తుంది. కాబట్టి ధైర్యంగా మీ కోరికలను కోరుకోండి. ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టన్ అనే మంత్రాన్ని మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. ఫలితాలు వాటంతట అవే వస్తాయి. మీరు చేయాల్సిందల్లా కేవలం నమ్మడం మరియు స్వీకరించడం. అద్భుతాలు మీకోసం వేచి చూస్తున్నాయి. మీ జీవితం ఒక పండుగలా మారాలి. ప్రతి క్షణం ఒక వేడుకలా ఉండాలి.
అప్పుడే మనిషి పుట్టుకకు సార్థకత లభిస్తుంది. ఈ జ్ఞానాన్ని మీరు పొందినందుకు కృతజ్ఞతలు తెలుపుకోండి. ఇది అందరికీ లభించదు. ఎవరికైతే విశ్వం మీద నమ్మకం ఉంటుందో వారికి మాత్రమే ఈ రహస్యాలు వెల్లడవుతాయి. మీరు ఈ సమాచారాన్ని చదువుతున్నారంటేనే మీరు మార్పుకు సిద్ధంగా ఉన్నారని అర్థం. మీ ప్రయాణం సుఖమయం కావాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.